నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాయకంటి మల్లికార్జున శర్మ, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మన సందేహాలు నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అండి. గురువుగారు, ఈ మాసంలో అమావాస్య రాబోతుంది కదా, ఈ అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందా గురుగారు? ఆ రోజు చేయాల్సిన పనులు కానీ నియమాలు కానీ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. అంటే అమావాస్య అంటే సూర్యచంద్రుల యొక్క కలయికని అమావాస్య అంటారు. ఈ సూర్యచంద్రుల యొక్క కలయికని అమావాస్య అనేది మనకి ఖగోళ శాస్త్రం చెప్తూ ఉంది. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ అమావాస్య అంటే రేపు మనకి ఏదైతే ఏర్పడుతుందో ఆ రోజున 11వ తారీఖున అమావాస్య అనేది గురువారము పూర్వాషాఢ నక్షత్రంలో ఏర్పడుతుంది. ఆ రోజున హనుమత్ జయంతి కూడా ఉంది. అయితే ఈ అమావాస్యని అంటే ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా హనుమంతుని యొక్క ఆరాధన కూడా చేస్తారు. అంటే కొన్ని హనుమంతు విజయోత్సవం వేరు, హనుమంతు జయంతి వేరు, ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకంగా చెప్పబడింది. అయితే ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా పూజ చేయాల్సిన విధి విధానాల్లో ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం తెలుసుకోవాలి. దానిలో కొన్ని విధి విధానాల్లో ముఖ్యంగా అమావాస్య రోజున పాటించాల్సిన నియమాలు అనేది చూస్తే, రవిచంద్రుల యొక్క కలయిక వల్ల అమావాస్య ఏర్పడుతుంది. ఈ అమావాస్య రోజున కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పాటించడంలో చాలామంది కూడా ఈ రోజున గ్రహణం అనుకుంటున్నారు. వాస్తవంగా అయితే గ్రహణం అనేది లేదు. అంటే ఏ గ్రహణం కూడా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఎలాంటి గ్రహణం అనేది లేదు ఆ రోజున. ఈ గ్రహణం అనేది ప్రసక్తి అనేది లేదు. కానీ అమావాస్య రోజు ప్రత్యేకంగా ప్రతి అమావాస్య అనేది మనకి 12 నెలలకి 12 అమావాస్యలు ఏర్పడుతుంటాయి. ప్లస్ మకర సంక్రమణ పుణ్యకాలంలో ఉండే వెనకటి రోజున ఈ అమావాస్య అనేది ఏర్పడింది. కాబట్టి అంటే 11వ తారీఖు అమావాస్య, 12, 13, 14 అంటే 14వ తారీఖు భోగి, 15వ తారీఖు సంక్రాంతి. ఈ రవి సంక్రమణ కాలం అనేది మనకి 14వ తారీఖు నైటు అంటే తెల్లవారితే 15 అంటే 15వ తారీఖున 2:42 ధనస్సు రాశిలో రవి మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం ద్వితీయ చరణంలో వెళ్ళటం వల్ల మనకి మకర సంక్రమణ పుణ్యకాలం అని శాస్త్రంలో చెప్పబడింది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలంలో మనం చేయాల్సిన అమావాస్య దానికంటే ముందు వస్తుంది. కాబట్టి ఆ అమావాస్య రోజున ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు అనేవి చేసుకోవాలి. అవి ఏమిటి పరిహారాలంటే, సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఎందుకని సూర్యుడి యొక్క ఆరాధన చేయాలంటే, మకర సంక్రమణ పుణ్యకాలం దగ్గరగా ఉంటుంది కాబట్టి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి 30 రోజుల సమయం అనేది పడుతుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యుడు మంచివాడని సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి ఈ అమావాస్య రోజున అందరూ కూడా విధి విధానంగా చేయాల్సినవి ఎలాంటి పనులు అనేది మనం చూస్తే, అమావాస్య రోజున శుభ కార్యక్రమాలు ఏమీ కూడా ఆరంభం చేయరు. అయితే మార్గశిర మాసంలో వచ్చే అమావాస్య రవి సంక్రమణ రోజులు కొన్ని రోజుల్లో రావటం. అయితే దక్షిణాయన కాలం అనేది ఎండ్ అయిపోయే కాలం. అంటే ఉత్తరాయణమేమో దేవతలకి, దక్షిణాయనమేమో పితృదేవతలకి. అంటే ఇక్కడ దక్షిణాయనం పితృదేవతల యొక్క కాలం కాబట్టి ఇక్కడ మాతృయజ్ఞము పితృయజ్ఞము అన్నారు. కాబట్టి ఆ అమావాస్య రోజున కూడా పితృతర్పణాలు వదలొచ్చు. మకర సంక్రమణ పుణ్యకాలంలోనే కాదు, అమావాస్య రోజు కూడా ప్రతి అమావాస్య రోజు కూడా పితృతర్పణం అనేది వదలచ్చు. ఈ మార్గశిర మాస అమావాస్యలో దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళిపోతుంది కాబట్టి పితృతర్పణం వదలటంలో తప్పేమీ లేదు. ఆ రోజున పితృతర్పణము, అలానే విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి, సూర్యుని ఆరాధన చేయాలి. సూర్యుడు గ్రహాలకు రారాజు, మేధాశక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్యభగవానుడే. కాబట్టి సూర్యుడి యొక్క ఆరాధన ఏ విధంగా ఉండాలి అంటే, ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి అమావాస్య రోజున. అంటే ప్రాతకాలంలోనే అక్కడ దక్షిణాయన పుణ్యకాలం అనేది వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. కాబట్టి ఆ రోజున ప్రత్యేకంగా మనం చేయాల్సిన విధి విధానాలు ఏమిటి అనంటే, ఉదయం పూట ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. అంటే ఆదిత్య హృదయం పారాయణం చేసేటప్పుడు సంపుటీకరణ అంటే బీజాక్షర సంపుటీకరణతోటి కలిపి చేయాలి. అంటే ఓం శ్రీం హ్రీం క్లీం అనే మంత్రాన్ని
కలిపి ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయాలి. ఎందుకంటే ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి రచించాడు. అంటే అగస్త్య మహర్షి చెప్పాడు ఆదిత్య హృదయం. అంటే ఆదిత్య హృదయం ఇలా చెయ్యండి, చేయటం వల్ల మనకి మేధాశక్తి, ఆరోగ్యము, అనారోగ్య పరిస్థితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆరోగ్యం అనేది కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక లావాదేవీ సంబంధాలలో అనుకూలమైన ఫలితానికి సూర్యభగవానుడు యొక్క ఆరాధన చేయాలి. అందువల్లే పూర్వం రోజులు హస్తసాముద్రికం చూసేటప్పుడు సన్లైన్ ఉందే అని అడుగుతారు. సూర్యరేఖ ఉంది అండి. సూర్యురేఖ అదృష్టమైన రేఖ. అంటే రాజకీయ పరంగా పదవి రావటానికి, ఒక ఉన్నతి, ప్రమోషన్లు, పదవిలో మంచి బాధ్యతారహితమైన పదవి రావటానికి కూడా కారణం అదే. రవి వల్లే రాజకీయ నాయకులకి మంచి యోగాలు లభించేది. అంటే సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం ఉంటేనే పదవులు కానీ, రాజకీయం కానీ, అలానే అడ్వకేట్స్ కానీ, జడ్జెస్ కానీ, ప్లస్ ఏదైనా సరే రవి యొక్క అనుకూలత అనేది వృత్తిపరంగా అనుకూలంగా ఉండాలంటే ఖచ్చితంగా రవి యొక్క అనుకూలత ఉంటేనే మనం విజయం సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల రవి యొక్క అనుకూలత అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అమావాస్య ఏదైతే దక్షిణాయన పుణ్యకాలం అనేది వెళ్ళిపోతుందో ఆ రోజున కూడా నువ్వులతోటి పితృతర్పణాలు వదలొచ్చు. పితృతర్పణాలు వదలచ్చు. ఆ రోజు చక్కగా ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయి ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్నే శాస్త్ర కిరణాయి ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవటం అనేది చాలా మంచిది. అలానే వీలైతే సాధారణంగా కొన్ని శ్లోకాలు ఉంటాయి. జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోనిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అని మార్గశిర మాసంలో అంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. అంటే మార్గశిర మాసం అనేది విష్ణువుకు ప్రీతికరమైనది కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణము, నారాయణాయుధ్నే వాసుదేవాయ ధీమే తన్నో విష్ణు ప్రచోదయాతని ఉషాఛాయా సమేత సూర్యనారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతో కొలవటం ఒకటి. దానితో పాటు వాళ్ళు సూర్యుడికి ప్రీతికరమైన గోధుమలు, ఎర్రని వస్త్రాన్ని దానం చెయ్యాలి. దానితో పాటు ప్రత్యేకంగా సూర్యుడి యొక్క సూర్య నమస్కారాలు అలానే వీలైతే సూర్య నమస్కారాలతో పాటు పితృతర్పణాలని, పితృదేవతల్ని అనుగ్రహం కోసం వాళ్ళ యొక్క ఆరాధన చేయటంలో తప్పు లేదు. అలానే గోధుమ రవ్వతో చేసిన ఏదైనా సరే నైవేద్యాన్ని ఇంటిలో పెట్టుకోవటం కానీ, లేకపోతే దేవాలయంలోకి వెళ్ళి ఇచ్చి ప్రధానార్చకులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు గోధుమలు అంటే సూర్యుడికి ప్రీతికరమైనది గోధుమలు కాబట్టి గోధుమ రవ్వతో చేసిన ఏదైనా ప్రసాదం అనేది ఇవ్వటం కూడా అమావాస్య రోజున మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అమావాస్య చెడ్డదని కాదు, మన తెలుగు వాళ్ళకి చెడ్డదనుకుంటారు, తమిళనాడులో మంచిదనుకుంటారు. ఏతిదైనా రవిచంద్రుల యొక్క అంతరంతో ఏర్పడుతుంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్, దాని యొక్క అంతరం ఎంత ఉంటుందంటే రొటేట్ అయ్యేటప్పుడు 12 డిగ్రీలు ఉంటుంది. 12 డిగ్రీలు రవిచంద్రుల యొక్క అంతరం 12 డిగ్రీలు ఉంటే మనకి శుక్ల పాడ్యమని, 24 డిగ్రీలు ఉంటే విధి అని, 36 డిగ్రీలు ఉంటే తది అని, 48 డిగ్రీలు ఉంటే చవితి అని చెప్పబడుతుంది. అంటే సూర్యచంద్రుడు ఇద్దరు కూడా ఏదైతే ఒకే స్ట్రైట్ లైన్ మీదకి వస్తే అమావాస్య ఏర్పడుతుంది. ఆ సూర్యచంద్రుల యొక్క అంతరం 180 డిగ్రీస్ ఉంటే పౌర్ణమి ఏర్పడుతుందని చెప్పబడింది. అంటే సూర్యుడికి చంద్రుడికి ఇష్టమైన కాలం ఏమిటి అంటే అమావాస్య. అంటే ఆ అమావాస్య రోజున సూర్యుడి యొక్క ఆరాధన చేయటం వల్ల, పితృతర్పణాలు వదలటం వల్ల, ప్రతి అమావాస్య రోజు కూడా పితృతర్పణాలు వదులుతారు. ఇలా మకర సంక్రమణ పుణ్యకాలము ఇలాంటి ప్రత్యేకమైన విషయాల్లో కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి. అంటే నువ్వులతో తర్పణం వదలాలి, తర్పణం వదిలితే మంచిది. అందులో దక్షిణాయన పుణ్యకాలం వెళ్ళబోతున్నప్పుడు ఇలాంటి తర్పణాలు అలానే పూజలు, పునస్కారాలు, సూర్యుడి యొక్క ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.